మహారాష్ట్ర అంటే మహామహుల రాజకీయ క్షేత్రం. వర్గపోరుకు, వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ సీట్లున్న రాష్ట్రం ఇదే. 5 ఏళ్లలో ఇక్కడ పరిణామాలు ఎంతలా మారాయో అందరూ చూశారు. ఎవరూ ఊహించని రీతిలో 2 ప్రాంతీయ పార్టీలు 4 అయ్యాయి. తమతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి సీఎం కుర్చీ దగ్గర పంచాయతీతో కాంగ్రెస్, ఎన్సీపీ పంచన చేరిన శివసేనను ఏక్నాథ్ షిండే ద్వారా చీల్చేసింది బీజేపీ. తద్వారా ఉద్దవ్ ఠాక్రేకు ఝలకిచ్చింది. అనంతరం అజిత్ పవార్ ను ఆకర్షించి ఎన్సీపీని విడగొట్టి శరద్ పవార్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమిలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీలో శరద్ పవార్, ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఎన్నికల సమరంలో తలపడుతున్నాయి. అయితే మహారాష్ట్రలో తొలి దశలో 5, మలి విడతలో 8 సీట్లకు పోలింగ్ ముగిసింది. ఇక 3వ దశలో 11 స్థానాలకు మే 7న ఓటింగ్ జరగనుంది. 4వ దశలో మే 13న మరో 11 సీట్లకు, మే 20న 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండు పార్టీలు 4గా మారి మరో 2 పార్టీలతో కలిసి వస్తుండటంతో మహారాష్ట్ర ప్రజల నాడి ఏంటో రాజకీయ పరిశీలకులకు అంతుపట్టడం లేదు. 2.5 దశాబ్దాలు బీజేపీ, శివసేన క్యాడర్తో కాంగ్రెస్, ఎన్సీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2022లో షిండే తిరుగుబాటు చేసి బీజేపీతో కలిశారు. ఇక ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీ, షిండే సేన సర్కార్లో చేరారు. షిండే, అజిత్ వర్గాలకు పార్టీ ఎన్నికల గుర్తులు దక్కాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరి వెంటే ఉన్న ఎన్సీపీ, శివసేన సంప్రదాయ అభిమానులు, మద్దతుదారులు ఓటు వేస్తారా అంటే కష్టమేనని పరిశీలకులు చెబుతున్నారు. కాగా 2014, 2019లో బీజేపీ అవిభాజ్య శివసేన కూటమి 51.34% ఓట్లతో 41 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, అవిభాజ్య ఎన్సీపీలు 35% పైగా ఓట్లతో వరుసగా 5, 6 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇక నిరుడు మార్చిలో కస్బాపేట్ ఉప ఎన్నికలో 3 దశాబ్దాల తర్వాత బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. చించ్వాడ్ను బీజేపీ నిలబెట్టుకుంది. రెండు శివసేనలు, 2 ఎన్సీపీలు బరిలో ఉన్న ఎన్నికలు మహారసవత్రంగా సాగుతున్నాయి. విదర్భ ప్రాంతం, యావత్మాల్, వాసిం వంటి సీట్లలో షిండే, ఉద్దవ్ సేనల అభ్యర్థులు నేరుగా తలపడ్డారు. ఇక్కడ బలమైన వర్గాలు మరాఠాలు, దేశ్ముఖ్లు, కుంబీలు, బంజారాలు 2019లో బీజేపీ, అవిభాజ్య శివసేన కూటమికి మద్దతిచ్చాయి. బంజారాలు ఉద్దవ్ పార్టీ వైపు నిలిచారు. మిగతా వారు ఎవరి పక్షం వహిస్తే వారిదే విజయం. బుల్దానాలోనూ శివసేనల అభ్యర్థులే పరస్పరం ఢీకొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా సీఎం ఏక్నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శరద్ పవార్లకు ఈ ఎన్నికలు చాలా కీలకం. తాను స్థాపించిన పార్టీని అన్నకుమారుడు అజిత్ చీల్చడంతో హతాశుడైన మరాఠా యోధుడు శరద్ పవార్ ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటున్నారు. పార్టీ క్యాడర్ తనను వీడి వెళ్లకుండా ఉండాలన్నా, అసెంబ్లీ ఎన్నికల నాటికి బలీయంగా కనిపించాలన్నా పెద్ద పవార్ ప్రస్తుత ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించడం ముఖ్యం.